హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. అయితే దాదాపు 5 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడొస్తుంది అంటే ఒక స్ట్రైట్ మూవీ ఎప్పుడొస్తుంది అని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఎదురు చూడడం జరిగింది. సో ఫైనల్గా టైం అయితే రావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జూలై 24 తారీఖున ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు ఉందో ఆ సినిమా అయితే థియేటర్లోకి అయితే రాబోతుంది. సో దానికి సంబంధించిన ట్రైలర్ రీసెంట్గా రావడం జరిగింది. ట్రైలర్కి అయితే అదిరిపోయే రెస్పాన్స్ రావడం జరిగింది. ఏకంగా యూట్యూబ్లో ఉన్న అన్ని రికార్డ్స్ని బద్దలు కొట్టి ఇప్పుడు తెలుగు నుంచి వచ్చిన ట్రైలర్లో నెంబర్ 1 పొజిషన్లో అయితే హరిహర వీరమల్లు ప్రజెంట్ ట్రైలర్ అయితే ఉంది. సో సినిమాకి సంబంధించి మరి రిలీజ్ డేట్ వచ్చింది, రీసెంట్గా ట్రైలర్ వచ్చింది. మరి సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. దానికంటే ముందు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారితో పాటు నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించడం జరిగింది. అలాగే బాబీ డియోల్ నటించడం జరిగింది. అలాగే నోరా ఫతేహి కూడా కొన్ని పాత్రలు నటించడం జరిగింది. సో ఫైనల్ గా ఏంటంటే సినిమా దాదాపు 5 సంవత్సరాల నుంచి డిలే అవుతూ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఇటు సినిమాల వల్ల కొద్దిగా బిజీ అయిపోయి దాదాపు 5 సంవత్సరాల నుంచి సినిమా అలా వెళ్తూ ఫైనల్ గా సినిమా అయితే ఎండింగ్ స్టేజ్ కు అయితే వచ్చింది. ఇంకొద్ది రోజుల్లో మన ప్రేక్షకుల ముందుకైతే సినిమా అయితే రాబోతుంది. సో ఈ సినిమాకి సంబంధించి ముందు డైరెక్టర్ గా క్రిష్ గారు అయితే ఉండడం జరిగింది. సో క్రిష్ గారు ఈ సినిమా డిలే వల్ల, అలాగే పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల, షూటింగ్ కి డిలే కావడం వల్ల క్రిష్ గారు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ గారు తప్పుకున్న తర్వాత ఆయన స్థానంలోకి ఎవరైతే నిర్మాత ఎం రత్నం ఉన్నారో ఆయన కొడుకు జ్యోతి కృష్ణ గారు అయితే ఆ బాధ్యత తీసుకోవడం జరిగింది. ఆ బాధ్యతలు తీసుకొని అంటే ఏవైతే పవన్ కళ్యాణ్ గారు లేని సన్నివేశాలు ఉన్నాయో వాటికి సంబంధించి చిత్రీకరణ అలాగే విఎఫ్ఎక్స్ కూడా అవన్నీ ఆయనే దగ్గర నుంచి చూసుకోవడం జరిగింది. సో ఫైనల్ గా సినిమా అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో మరికొన్ని రోజుల్లో మన ముందుకి పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఒక రీమేక్ కాకుండా ఒక స్ట్రైట్ మూవీతో అయితే మన ముందుకు రాబోతున్నారు. ఆల్రెడీ రీసెంట్ గా ట్రైలర్ రావడం జరిగింది. ట్రైలర్ కి అయితే అదిరిపోయే రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. సినిమా పైన ఉన్న హోప్స్ అయితే ఒక్కసారిగా పెంచడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఏదైతే ఓజీ వస్తుందో ఆ సినిమాకి సంబంధించిన డేట్ కూడా రావడం జరిగింది. సెప్టెంబర్ 25 తారీఖు దాని షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ అది ఒక్కటి మాత్రమే నడవడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన షూటింగ్ కూడా అయిపోవడం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హరిహర వీరమల్లు సినిమా తీయడం జరిగిందో ఇది చాలా సార్లు డేట్ వాయిదా పడడం జరిగింది. ముందు ఈ సినిమాకి డేట్ వచ్చేసి మార్చి 28 తారీఖుతో విడుదల చేయాలనుకున్నారు. అప్పుడు షూటింగ్ పూర్తి కాకపోవడంతో మళ్ళీ మే 9కి వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ జూన్ 12కు వాయిదా పడింది. తీరా జూన్ 12న వస్తుందంటే అప్పుడు విఎఫ్ఎక్స్ లో కొన్ని పనులు ఉన్నాయని చెప్పి అది కూడా ఆపి ఓవరాల్ గా అన్ని సెట్ చేసుకుని జూలై 24 తారీఖు అయితే మన ముందుకైతే రాబోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. సో మరి సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అంటే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 20 తారీఖున ఉంటుంది అని చెప్పి వార్తలు అయితే రావడం జరుగుతుంది. ఇంతకుముందు ఎం రత్నం గారు ఏదైతే చెప్పడం జరిగిందో తిరుపతిలోనే ఏదైతే తారకరామ గ్రౌండ్ చెప్పడం జరిగిందో తిరిగి అదే గ్రౌండ్ లో ఈసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుందని చెప్పి, ఒకవేళ వర్షాలు పడే అవకాశం ఉంటే విజయవాడలోనే దాన్ని ఇండోర్ గ్రౌండ్ లో పెట్టే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇండోర్ గ్రౌండ్ లో పెడితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దాటికి ఆ గ్రౌండ్ తట్టుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా అవుట్డోర్లోనే పెడితేనే బాగుంటుంది. అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టులుగా కొంతమంది పేర్లు అయితే వినిపించడం జరుగుతుంది. సో అందులో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే చిరంజీవి గారు, అలాగే ఆదిత్యనాథ్ యోగి గారు వీళ్ళ పేర్లు అయితే ప్రధానంగా వినిపించడం జరుగుతుంది. అయితే ఈ ఈవెంట్ కి నాకు తెలిసి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక్కరు డౌట్ కానీ మిగతా ఇద్దరైతే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన, ఇంకా చిరంజీవి గారు, వీళ్ళైతే రామ్ చరణ్ గారు కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఈవెంట్ కి అయితే వీళ్ళు అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్లో ఒక సినిమాని తీసుకెళ్లడం జరుగుతుంది. ఆ సినిమాకి సంబంధించిన స్టోరీ కూడా ఒక 17వ శతాబ్దానికి సంబంధించిన స్టోరీ కాబట్టి సినిమా ఖచ్చితంగా ట్రైలర్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడం జరిగింది. కాబట్టి సినిమా కూడా అదిరిపోయే విజయాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా ఒక 1000 కోట్ల క్లబ్లోకి ఈజీగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ట్రైలర్ రావడం జరిగిందో ట్రైలర్కి హిందీ ఆడియన్స్ నుంచి అంటే నార్త్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. కాబట్టి ఒకవేళ సినిమా అదిరిపోయే టాక్ వస్తే ఖచ్చితంగా నార్త్లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ ఈ సినిమాకి రావడం జరుగుతుంది. కాకపోతే హరిహర వీరమల్లు రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమా ఉంది కాబట్టి కొద్దిగా స్క్రీన్స్ అనేవి హరిహర వీరమల్లుకి తగ్గే అవకాశం ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా ఈ సినిమా అయితే వీర కుమ్ముడు గుమ్మడం జరుగుతుంది. సో మిగతా రాష్ట్రాల్లో కూడా అదే విధంగా వసూలు చేయాలని చెప్పి కోరుకుందాం. సో పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో మొదటి 500 కోట్ల సినిమా అయితే ఈజీగా ఇది ఉండబోతుంది. సో లాంగ్ రన్లో ఈ సినిమా 1000 కోట్ల అందుకుంటుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 20 తారీఖున అయితే ఉండబోతుందని ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. చీఫ్ గెస్ట్గా యోగి ఆదిత్యనాథ్ గారు కూడా రావాలని చెప్పి కోరుకుందాం. సో ఫైనల్గా ఇదనమాట పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన హరిహర వీరమల్లుకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించిన డేట్ అలాగే ప్లేస్. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.